అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 105. ఇప్పటి వరకు అష్టవక్రుడు 200కు పైగా సూత్రాల ద్వారా జీవితం యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఇంకా కొన్ని సూత్రాలతో చెప్తూ అక్కడి నుంచి కంక్లూడ్ చేయవచ్చు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ సూత్రంలో అష్టవక్రుడు చెప్పేది ఏమిటంటే, ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏముంది అంటాడు. దాదాపు ప్రతి జ్ఞాని యొక్క పరిస్థితి అదే. ఈ ప్రపంచంలో మాటలు అవసరం లేదు, మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్న జ్ఞానులు చెప్పినన్ని మాటలు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరు. ఓషో 25,000 గంటలు మాట్లాడాడు. కృష్ణమూర్తి జీవితకాలం మాట్లాడాడు. ఆ విపశ్యన సత్యనారాయణ గోయంక జీవితకాలం మాట్లాడాడు. రమణ మహర్షి ఒక పర్టికులర్ టైంలో చాలా మాట్లాడాడు. ఆ సాహిత్యం చాలా బయటికి వచ్చింది. ఇంకొక 1000 సంవత్సరాలైనా మానవ జాతి అర్థం చేసుకోలేని విషయాలు చెప్పి వెళ్ళిపోయారు. లావోత్సు చాలా మాట్లాడాడు, చువాంగ్సు చాలా మాట్లాడాడు, మిలరేపా చాలా మాట్లాడాడు, చాలామంది చాలా మాట్లాడారు. దే ఆల్ రియలైజ్డ్ వన్ థింగ్, దట్ మాటల వల్ల ఏది ఒక వ్యక్తికి చెప్పలేం అని తెలిసి చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఏదైతే చెప్పడానికి సాధ్యం కాదో అదే చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడన్నా తావో తే చింగ్ మీరు వీలైతే చదవండి. ఒక 86 స్టాంజర్స్లో లావోత్సు యొక్క అద్భుత సృష్టి. అది జస్ట్ సాహిత్యం కాదు, అదొక పోయిటిక్ ఎక్స్ప్రెషన్ కాదు, జీవితం యొక్క విరోధాభాష్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఒక పరమోత్కృష్టమైన ఆధ్యాత్మిక సారం అది. సో లావోత్సు అంటాడు, ఏదైతే మాటలో చెప్పబడుతుందో అది తావో కాదంటాడు అని 86 స్టాంజర్స్ చెప్పాడు. చాలా సంక్లిష్టమైన స్టాంజర్స్. నెక్స్ట్ తావో తే చింగ్ వీలైతే ఇట్లా చెప్పుకుందాం. అద్భుతం అసలు తావో తే చింగ్. సో అష్టవక్రుడు చెప్పిన సూత్రంలోకి వెళ్ళే కంటే ముందు ఒక మాట చెప్పి నేను మొదలు పెడతాను. ఎంత చెప్పినా చెప్పనట్లే, ఏమి చెప్పకపోయినా చెప్పినట్లే. ఇది జ్ఞాని స్థితి. ఎందుకంటే ఎంత చెప్పినా చెప్పనట్లే, కర్త లేడు కాబట్టి. ఏమి చెప్పకపోయినా చెప్పినట్లే, ఎందుకంటే చెప్పకుండా అతను ఆధారంగా కనిపిస్తున్నాడు కాబట్టి. ప్రత్యక్షం కిం ప్రమాణం, అతని ప్రమాణమే నిలిచినప్పుడు చెప్పవలసిన అవసరం ఏమిటి? ప్రమాణంగా నిలిచినప్పటికీ ఒక వ్యక్తికి అర్థం కాకపోతే ఒక మాట, అది కూడా అర్థం కాకపోతే ఒక వ్యాఖ్య, అది అర్థం కాకపోతే ఒక ఉపనిషత్, అది అర్థం కాకపోతే సమస్త వేదసారం, అది అర్థం కాకపోతే రకరకాల నియమాలు, రకరకాల పద్ధతులు, అది అర్థం కాకపోతే ఇంకేదో అనుష్ఠానాలు, హఠయోగాలు. సో ఇది ఎదుటి వ్యక్తి చేతిలో ఆధారపడి ఉంది. కొన్నిసార్లు సరదాగా చెప్పడం కోసం చెప్పడం వేరు, కొన్నిసార్లు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్పడం వేరు, కొన్నిసార్లు అర్థం కాదని తెలిసినా చెప్పడం ఉంది, కొన్నిసార్లు అర్థమైంది అయినప్పటికీ చెప్పాలనిపించి చెప్పడం ఉంది, రకరకాలుగా చెప్పడం ఉంది. సో ఎంత చెప్పినా చెప్పనట్లే, ఎందుకు కర్త లేదు కాబట్టి. ఏమి చెప్పకపోయినా చెప్పినట్లే, ఎందుకంటే అతన్ని ప్రమాణమే నిలిచాడు కాబట్టి. రెండింటిలోనూ అంతఃశ్రోత మౌనం అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం చాలా బహుమూల్యమైంది. బహునాత్రకీ ముక్తేన జ్ఞానతత్వో మహాశయ భోగమోక్ష నిరాకాంక్షి సదా సర్వత్ర నీరస. ఓ జనక, ఓ సహజ విజ్ఞాని, ఈ విషయంలో అంటే ఆత్మజ్ఞానం విషయంలో ఎక్కువ చెప్పేది ఏముంది? తత్వజ్ఞానం తెలిసినవాడు భోగ మోక్ష కాంక్షలు ఆకాంక్షలు లేనివాడై మహాశయుడై ప్రకాశిస్తాడు. ఆ జ్ఞాని సదా సర్వత్ర రాగద్వేషరహితుడై సర్వులకు హితుడై సన్నిహితుడై సర్వులను ఆదుకుంటాడు అంటాడు అష్టవక్రుడు. బహునాత్రకి ముక్తేన జ్ఞానతత్వ మహాశయి. బహునాత్ర అంటే చెప్తున్న విషయం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అర్థమైపోతే చాలు కదా. దాని సారం ఏమిటి? రాగద్వేషరహితుడు జ్ఞాని, అంతే. రాగద్వేషరహితం
అత్యంత ఆవశ్యకం జీవితాన్ని నిజంగా అనుభవించాలనుకుంటే. మనసు కుదుటపడేది ఎట్లా, మనస్సు అణిగేది ఎట్లా, మనసు నిలిచేది ఎట్లా? రాగద్వేషాలు ఉన్నప్పుడు, మంచి చెడులు ఉన్నప్పుడు, భేదభావాలు ఉన్నప్పుడు. నీలో పక్షపాతం ఉన్నంత వరకు నీలో మహాశయుడి యొక్క ఆవిర్భావం జరగదు. పక్షపాతం ఉందా, నువ్వు క్షుద్రాశయుడివి. పనికిరాని ఆశయాలు కలిగి అక్కడి నుంచి తాత్కాలిక సంతృప్తులు, ఉపశాంతుల వైపు పరిగెడుతున్నావు. మహాశయుడు, అష్టావక్రుడు, అష్టావక్ర సంహితలో ఈ మహాశయ అనే పదాన్ని కొన్నిసార్లు ఉపయోగిస్తాడు. మనం కూడా చాలాసార్లు స్టేజ్ మీద ఎప్పుడైనా ఒక వక్త మాట్లాడినప్పుడు ఈ మహాశయుడు అంటాం. మహాశయ ఈ శబ్దం చాలా విస్తృతార్థంలో వాడవలసిన శబ్దం, ఊరికే వ్యవహారికంగా వాడేది కాదు. పరమహన్స్ ఊరికి వ్యవహారికంగా వాడేది కాదు. మహర్షి వ్యవహారిక శబ్దం కాదు, అదొక స్థితి. మహాశయుడు కూడా ఒక స్థితి. ఏ ఆశయాలు లేనివాడు మహాశయుడు, లేదా ఏ ఆశయం వల్ల తను స్థిరంగా ఉన్నాడో అట్లాంటి స్థితిని కలిగినవాడు మహాశయుడు. సో అట్లాంటి మహాశయుడు భోగ మోక్ష ఆకాంక్షలు లేనివాడై నిరంతరం సహజంగా ప్రకాశిస్తాడు అంటున్నాడు అష్టావక్రుడు. సో ఈ సూత్రం యొక్క ఆరంభం బహునాత్రకి ముక్తేన జ్ఞాత తత్వ మహాశయ, జ్ఞాత తత్వ మహాశయ కి ముక్తేన బహునాత్ర. ఎంత చెప్పినా అర్థమైందా లేదా అది ముఖ్యం. నేను ఒక చిన్న సంఘటన విన్నాను. ఒక జ్ఞాని దగ్గరికి ఒకతను వస్తాడు, అయ్యా జీవిత పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నాను, నేనంత పండితుడిని కాదు, బట్ చెప్పండి తక్కువ మాటల్లో, వీలైతే ఒక్క మాటలో చెప్పండి అంటాడు. అతను చెప్తాడు, ఒక మాటలో చెప్పొచ్చునే, హాయిగా చెప్పొచ్చు. ఆ ఒక్క మాట ఏమిటంటే, నిమిత్త మాత్రంగా ఉండు, ఏమి పట్టనట్టుండు. పట్టనట్టు ఎలా ఉండాలండి? అక్కడితో వ్యాఖ్య మొదలైంది. పట్టనట్టు ఉండాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి పట్టనట్టుండు. చేతిలో ఏదో వస్తువు ఉంది, జారి కింద పడ్డది, తీసి పైన పెట్టు, దాన్ని గొప్పగా పట్టించుకోకు. ఎవడో నీ మాట వినలేదు, పట్టనట్టుండు. ఎవడో నిన్ను ప్రశంసించాడు తెలియక, పట్టనట్టుండు. ఎవడో తెలిసింది విమర్శించాడు, పట్టనట్టుండు. ఇలా చెప్పాడు. మళ్ళీ కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అట్లా పెద్ద ప్రబంధం బయలుదేరింది. ఎందుకు? ఎదుటి వ్యక్తి దానికి ఊతాన్ని ఇస్తున్నాడు. అతను అడగడం వల్ల ఇతను చెప్తున్నాడు. ఇతనికి చెప్పే ఉద్దేశం అంత మాత్రం లేదు. అందుకే ఎంత చెప్పినా చెప్పనట్లే. ఎందుకు? కర్తలేడు కాబట్టి. ఏమీ చెప్పకపోయినా చెప్పినట్లే. ఎందుకు? అతన్ని ప్రమాణమే నిలిచాడు కాబట్టి. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఆత్మతత్వం అంటే అదే. ఒక ఎడతెగని స్థితిలో నిరంతరం రాజిల్లడం, అకారణంగా హాయిగా ఉండడం, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండడం, శరీర ప్రారంధాన్ని అనుభవిస్తున్నప్పటికీ దాని పట్ల ఏ బాధ, ఏ బంధం లేకపోవడం, మనుషులతో బంధం వదిలి తన శరీరాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటూ దానితోనే ఏ బంధం లేకుండా ఉండడం. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. కానీ ఎప్పుడైతే ఇది అర్థం కాదు అని ఒక వ్యక్తి చెప్తాడో అక్కడి నుంచి వ్యాఖ్య బయలుదేరుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక వ్యాఖ్యలకు కారణం గురువు కాదు, శిష్యుడు. ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు దగ్గరకు ఒక అతను వచ్చాడు. ఏమయ్యా, ఇంతమంది నీ దగ్గరకు వస్తున్నారు, ఇంత చెప్తున్నావు, అయినా అర్థం చేసుకోవట్లేదు, దానికి కారణం ఏమిటి అన్నప్పుడు ఆ గురువు చెప్పాడు, నిజంగా ఒక మాట చెప్తే అర్థమయ్యే వ్యక్తి కోసమే కదా ఎదురు చూస్తున్నది. అలాంటి వాళ్ళు రాని కారణంగా నేను చెప్పవలసి వస్తుంది. నిజానికి చెప్పవలసిన అవసరం ఏముంది? సమజ్దార్కో ఇషారా కాఫీ హే అంటారు కదా. ఏది మేలుజాతి గుర్రం అంటే జస్ట్ వేలు అట్లా టచ్ చేస్తే చాలు, అది రెడీ అయిపోయింది. అదిలించక్కర్లే, అరవక్కర్లే, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో గురువు ఆ స్థితిని పొందినవాడు, అంటే సర్వకాల సర్వావస్థల్లో నిరంతరం హాయిని అనుభవిస్తున్నవాడు. అతనికి ఏమి చెప్పాలని ఉండదు. కానీ ఎవరైనా అడిగినప్పుడు అవుట్ ఆఫ్ కంపాషన్ చెప్తాడు ఒక మాట. అది అర్థం కాకపోతే ఒక వ్యాఖ్య చేస్తాడు. అది అర్థం కాకపోతే ఒక పుస్తకంగా చెప్తాడు. అది అర్థం కాకపోతే వేద ప్రమాణం చేసి చెప్తాడు. అది అర్థం కాకపోతే రకరకాల ఉదాహరణలతో చెప్తాడు. అది అర్థం కాకపోతే తన కోసం ప్రత్యేకమైన పద్ధతిని ఇస్తాడు. అది అర్థం కాకపోతే ఇంకేదో చేస్తాడు. ఎదుటి వ్యక్తి కదా నిర్ణయిస్తున్నది.
సో గుర్తుపెట్టుకోండి, సూక్ష్మమైంది ఎక్కువగా చెప్పబడుతుంది. ఏదైనా అత్యంత సూక్ష్మమైంది చూడడానికే నీ ఎరుక అవసరం. ఒక రాయిని చూడడానికి ఎరుక అవసరం లేదు. అదొక గ్రాస్ రియాలిటీ, పెద్దగా ఉంది, కనిపిస్తుంది. కానీ ఒక సూది మొనను చూడాలంటే నీ హోల్ బాడీ అలర్ట్గా ఉండాలి, అవేక్ అయి ఉండాలి, పూర్తి అవేర్నెస్తో నిండి ఉండాలి. అప్పుడే అది చూడడం జరుగుతుంది. సంపూర్ణ ఎరుక అవసరం. సో ఈ భూమి మీద ఆశయం అనే పదాన్ని మనం రకరకాల అర్థాల్లో వాడుతున్నాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశయం ఉంది, అంబిషన్ ఉంది. కానీ అవన్నీ లిమిటెడ్. నీ నా అనే బౌండరీస్లో బంద్ అయిన ఆశయాలన్నీ కూడా క్షుద్రాశయాలే. ఏ ఆశయం మహోన్నతమైనది? నీ నా అన్న భేదం లేకుండా ఒక పని జరగబడుతుంది. ఒక సైన్స్ మహాశయంతో పనిచేస్తుంది. ఏదైనా ఒక ట్యాబ్లెట్ తయారు చేసిన వాడు తన కుటుంబ సభ్యులకి ఉపయోగించాలని తయారు చేయడం లే, ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి తలనొప్పికి ట్యాబ్లెట్ చేస్తున్నాడు. మహాశయం. ప్రాపంచికంగా మహాశయం, ప్రాకృతికంగా, ప్రకృతి పరంగా, ఆధ్యాత్మిక పరంగా మహాశయం అంటే నీలో పక్షపాతం పోయింది. నిష్పక్షపాతం యొక్క ఆవిర్భావమే జ్ఞానోదయం. జ్ఞానోదయం అయిందని చెప్పిన తర్వాత కూడా నీలో పక్షపాతం ఉందా, నీలో భేదభావం ఉందా? అదంతా అబద్ధం. సో ఆత్మతత్వం ఇంతే, నిష్పక్షపాతం. తత్వం, ఫిలాసఫీ దేనికి? నిన్ను పక్షపాత రహితుడిగా చేయడానికి. సాధన దేనికి? రాగద్వేషాల నుంచి బయటపడేయడానికి. గురువు దేనికి? ఈ విషయాలు నీకు చెప్పడానికి. వ్యాఖ్య దేనికి? నీకు అర్థం కావడం లేదు కాబట్టి. సాధన దేనికి? అసలు అర్థం కావడం లేదు కాబట్టి. నేను చిన్న కథ విన్నా, మళ్ళీ ఇంతకుముందు కథే ఇంకొక వ్యాఖ్య. ఇంకో శిష్యుడు వచ్చాడు, గురువుగారు చాలా విషయాలు చెప్పకండి, అర్థం కావు, నాకు అంత జ్ఞానం లేదు, ఏదన్నా ఒక్క మాట చెప్పండి. గురువు అదే మాట చెప్పాడు, ఏమీ పట్టనట్టుండు. ఆ తర్వాత గురువు అన్నాడు, అర్థమైందా? చూస్తున్నాడు శిష్యుడు, నీకే చెప్పేది అర్థమవుతుందా? హలో. శిష్యుడు చూస్తూ ఉన్నాడు. ఈసారి గురువు శిష్యుడిని పట్టి ఊపాడట్లా. అప్పుడు శిష్యుడు అన్నాడు, ఏమి పట్టనట్టుండమని అన్నారు కదా, అక్కడి నుంచి మిమ్మల్ని పట్టించుకోవడం మానేసిన అన్నాడు. గురువు కళలో నీళ్లు తిరిగాయి. అట్లా టక్కున పట్టుకునేవాడికి ఎక్కువ వ్యాఖ్య అక్కర్లే. ఈ అష్టవక్ర సంహిత సంబంధించిన వ్యాఖ్యలు వేరు, మిగతా శాస్త్రాల వ్యాఖ్యలు వేరు. మిగతా శాస్త్రాలలో ఉన్న పద్యాలు, దాని వ్యాఖ్యలు ఒక పరంపర. అంటే ఒక సూత్రానికి మరొక సూత్రానికి సంబంధం ఉంది, దాని కల్మినేషన్లో సమాధి ఉంది. అష్టవక్ర సంహిత యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, దాని యొక్క రుచి ఏమిటంటే, ప్రతి సూత్రంలోనూ కల్మినేషన్ ఉంది. ఏ సూత్రం దేనికదే పరిపూర్ణం, సంపూర్ణం. అందుకని ఏదో ఒక సూత్రాన్ని పట్టుకున్న జీవితంలో గట్టు మీద పడవచ్చు. బీ సీమ్లెస్. బౌండరీ లేకుండా ఉండు, పక్షపాతం లేకుండా ఉండు, నిష్పక్షపాతంలోకి రా. అప్పుడు అష్టవక్రుడు తెలుస్తాడు. నువ్వు 1000 సంవత్సరాలు ధ్యానం చేసిన నీలో పక్షపాతం ఉంది, నీ నా అనే భావనలు ఉంది, ఆ ధ్యానం అంతా వృధా. ఆ తర్వాత అష్టవక్రుడు చెప్తున్నాడు, మహదాది జగద్వైతం నామమాత్ర విజృంభితం విహాయ శుద్ధ బోధస్య కిం కృత్యమపశిష్యతే. సారమింతే, ద్వైతాన్ని వదిలిపెట్టు. ద్వైతమే కళ, కల్పన అన్న విషయాన్ని తెలుసుకో. జ్ఞాని చేసేదంతా ఇంతే. ద్వంద్వం నుంచి బయటకు వస్తాడు, ద్వైతం నుంచి బయటకు వస్తాడు. ద్వంద్వం అన్నది ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది, ద్వైతం అన్నది మానసికానికి సంబంధించింది. ఈ చిన్న వ్యత్యాసం గమనించండి. సో కల్పనలు త్యజించు, డబ్బును త్యజించకు, మనిషిని త్యజించకు, సంసారాన్ని త్యజించకు, కర్మని త్యజించకు, నీ ఊరిని త్యజించకు, నీ బట్టల్ని త్యజించకు. వీటిని కాదు త్యజించవలసింది. అవి శాశ్వతం అనుకుంటున్నావు చూడు, వాటితో ఒక అనవసరమైన క్లేశమాత్రమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నావు చూడు, అది కదా వదిలిపెట్టవలసింది. సో చాలామంది డబ్బు వ్యర్థం అని తెలిసి డబ్బును వదిలిపోయారు, డబ్బు పట్ల కాంక్ష పోలేదే.
సంసారాన్ని వదిలిపెట్టిపోయారు, భార్య పిల్లల్ని వదిలిపెట్టిపోయారు. భార్య పిల్లల్ని మనసులో వదిలేయలేదే. పాలిటిక్స్ని వదిలేశాడు ఒకడు, వయసు ముదిరింది, డెత్ బెడ్ మీద కూడా పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నాడు, మనసులో పాలిటిక్స్ పోలేదే. గురువును వదిలిపెట్టిపోయాడు, గురువును వదిలిపెట్టలేదే. ఫోటోను, గురువు మాటను ఏదో పట్టుకుంటున్నాడే. అవసరం కోసం చెప్పడం వేరు, అవసరం కోసం డబ్బు ఉపయోగించడం వేరు, అవసరం కోసం ఒక మనిషితో ఉండడం వేరు. బంధం ఎందుకు? ఈ చిన్న విషయం అర్థం కావడానికి జన్మ జన్మలు పట్టొచ్చు మనిషికి. సో కల్పన అంటే నీ మనస్సులో రెండిటి కలయిక వల్ల ఏర్పడేది అని కల్పన. సో జగత్తు కల్పన. నిన్ననే ఒక చిన్న చర్చ జరిగింది. ఫోను కల్పన కాదు, నీళ్లు కల్పన కాదు, నీళ్ళలో ఫోన్ వేయడం కల్పన. తద్వారా నీకు బాధ పుట్టింది. నీళ్ళని నీళ్ళగా చూడు, ఫోన్ని ఫోన్గా చూడు. నీళ్ళని తాగు, ఫోన్ ఉపయోగించు. నీళ్ళలో ఫోన్ని వేయకు, అదే బాధకు కారణం. సో ఎవడు జ్ఞాని? ఎవడైతే కల్పనలు త్యజిస్తాడు. మహదాది జగద్ద్వైతం నామమాత్ర విజృంభితం. ఎవడైతే ద్వైతంలో పడతాడో వాడు నామరూపాల్లో పడతాడు. అట్లా వాడి మనసు విజృంభిస్తుంది. విహాయ శుద్ధ బోధస్య, అన్ని విధులు వదిలిపెట్టేసి శుద్ధ బోధంలో మిగిలిపో. కిం కృత్య మవశిష్యతే. అట్లా నువ్వు నిరంతరం సత్యాన్ని అనుభవించు అని చెప్తున్నాడు అష్టావక్రుడు. ఇది పరమసత్యం. సో మేఘాలు ఆవరించని ఆకాశానికి దానికి అంటుకోవని తెలుసుకో. నువ్వు డబ్బు మధ్యనే ఉండు, మనుషుల మధ్యనే ఉండు, ఎవరిని వదిలేసిపోకు. వదిలేయవలసింది అందరి మధ్యలో ఉండి మనసులో వాళ్ళ పట్ల ఏర్పడ్డ బంధాన్ని వదిలేయడం. ఇంతే. ఇది నిజమైన వ్యాఖ్య ఆధ్యాత్మికతకు సంబంధించి. చాలా మిథ్యా వ్యాఖ్యలు, కల్పనా వ్యాఖ్యలు, అబద్ధ వ్యాఖ్యలు, భూటకపు వ్యాఖ్యలు చాలా వచ్చాయి. అవన్నీ మనిషిని పక్కదో పట్టించాయి. విముక్తి చేయలేదు సరికదా, మోక్షం వైపు తీసుకెళ్ళలేదు సరికదా, మరింత బాధ పెట్టాయి. అట్లా కాకుండా అందరి మధ్యలోనే ఉండు, అన్నిటినీ ఉపయోగించుకో అవసరార్థం. కానీ వాటి పట్ల బంధం క్రియేట్ చేసుకోకు. బంధం అంటే నా, నీ, నాది, నీది, ఆహా ఉంది అంతే. నువ్వు ఉన్నావు, అది ఉంది, ఉపయోగించుకో. నా ఫోన్ వేరు, ఫోన్ ఉంది, ఉపయోగించుకుంటున్నాను. ఉపయోగం తీరిన తర్వాత దాన్ని ఎవరికన్నా ఇచ్చేసేయి. ఉపయోగం తీరిపోయిన తర్వాత దానికి రంగేసి పేపర్ వెయిట్గా వాడుకో. అప్పుడు నిజమైన విలువ దానికి నువ్వు ఆపాదిస్తావు. అదర్వైజ్ అబద్ధపు విలువల్లోనే నీ జీవితం అంతా గడిచిపోతుంది. సో అష్టావకుడు చెప్తున్న ఈ సూత్రాలను మీ హృదయంలో నాటుకోండి. క్రాంతి కలిగిన సూత్రాలు ఇవి. కల్పనా మాత్రమైన మనస్సును విచ్ఛిన్నం చేసి నీకు శూన్య ఆకాశాన్ని, విశాల ఆకాశాన్ని, విరాట్ దృక్పథాన్ని ఇచ్చే అద్భుతమైన సూత్రాలు ఇవి. మిథ్యని దూరం చేసే జ్ఞాన గుళికలివి. అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు. ప్రతిదాన్ని తర్కించేవాడు దీన్ని తర్కించవచ్చు. ఆచరించని వాడే అనవసరంగా తర్కిస్తాడు. నిజంగా ఆచరిస్తే తర్కవంతమవుతుంది. ఊరికే మాట్లాడేవాడు, ఫిలసాఫికల్గా మాట్లాడేవాడు తర్కాల్లో పడతాడు. ఆచరించేవాడు తర్కాతీతంలో కడుగు పెడతాడు, కాలాతీతంలో కడుగు పెడతాడు. అందుకే ఎక్కువగా ఆలోచించొద్దు జీవితం గురించి. ఒక ఆలోచన రాగానే దాన్ని ఆచరించి చూడు. ఇప్పుడు నేను ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా, త్వరగా తప్పకుండా రాస్తాను. 200 వాక్యాలు అంతే. ఆ 200 వాక్యాల సారం జీవితం. ఏ వ్యాఖ్య ఉండదు. ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం ఇదే. ఆ ఉపోద్ఘాతం ఏమిటంటే, ఒక్క మాట విని అర్థం చేసుకునే సామర్థ్యం అందరిలో ఉంది అని తెలిసి ఆ బుక్ రాయబడుతుంది. ప్రతిదాన్ని వివరించడం ఎందుకు? అవసరం లేదు. జస్ట్ పేజీ మధ్యలో ఒక చిన్న లైన్ ఉందంతే. నిమిత్త మాత్రుడిగా ఉండు, అయిపోయింది. 2వ పేజీలో ఏం జరిగినా పట్టనట్టుండు, సుమ్మా ఇరు, అయిపోయింది. 3వ పేజీలో ఏం చేసినా కర్తాభావన లేకుండా చెయ్యి, అయిపోయింది. 4వ పేజీలో ఎవరికి ఏది ఇచ్చినా భేదభావం లేకుండా అయ్యి, 5వది పక్షపాత రహితుడుగా జీవించు, 6వ సూత్రం. ఇట్ట చిన్న చిన్న 200 మాటలు. ఆ 200 మాటల యొక్క సారమే ఈ భూమి మీద ఉన్న సమస్త ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా కూడా అని గుర్తుపెట్టుకోండి. అదే సందేశం. అష్టావక్రుడు అర్థం చేసుకుంటే ఒక ఆశీర్వాదం. అర్థం చేసుకుని వాడికి
ఒక పుస్తకం, ఒక పాండిత్యం. అనవసరంగా తర్కించేవాడికి ఇంకేదో. అదంతా ఎందుకు? నువ్వు ఎవరో అట్లా నీకు దర్శనమిస్తుంది. నువ్వు నిజంగా ఆనందంగా మారాలనుకుంటే, నిరంతర హాయిని సుఖాన్ని అనుభవించాలనుకుంటే, అష్టావక్రుడు చెప్పిన 2 చిన్న చిన్న మాటలు ఆచరించి చూడు. నమ్మొద్దు. అన్నీ చెయ్యి కర్తాభావన లేకుండా. బాత్ ఖతం. అన్నిటి పట్ల సాక్షి ఉండు. విశ్వసాక్షి సుఖీభవ్. విశ్వసాక్షి సుఖం చెర్, సర్వసాక్షి సుఖం చెర్. అన్నిటి పట్ల సాక్షిగా ఉండు. అన్నీ చెయ్యి, అన్నీ తిను, అన్ని చోట్ల తిరుగు, అన్ని చోట్ల ఉండు. బట్ విట్నెస్. దేనికి నా తగిలించకు. బాత్ ఖతం. ఎవ్వరికి ఏది ఇచ్చినా పక్షపాతరహితంగా ఉండి ఇవ్వు. బాత్ ఖతం. అంత సులువైన జ్ఞానం ఇది. అష్టావక్ర సంహిత లాంటి పుస్తకం భూమి మీద ఉండడం మన అదృష్టం. అది నేను చెప్పడం నా వర్తమానపు అదృష్టం. అది మీరు వినడం నా వల్ల ఏ ఉపయోగం లేదని తెలిసినా అది మీరు చేసుకున్న అదృష్టం. చెట్టుకు కాయలు వస్తే చూడు, అటువంటి సహజమైన అదృష్టం ఇది. ఫోర్స్డ్ కాదు. అందుకని అనవసరంగా తర్కించకుండా జీవితం యొక్క మూలంలోకి ఒక్కసారి అట్లా తొంగి చూడండి. ఈ క్షణమే మీ ఆనందానికి ద్వారం ఓపెన్ అవ్వచ్చు. అవుతుంది. నిన్ననే ఒక మిత్రుడు అడిగారు, నేను ఆనందంగా ఉండడం లేదు, దానికి కారణం ఏమిటి? ఒకటే మాట చెప్పాను, వెళ్ళిపోయాడు. నువ్వే నిరంతరం అడ్డు వస్తున్నావు. నీకు నీవే అడ్డు. అది గుర్తించి సరిపోతుంది. ఇక్కడ ఎవ్వరూ లేరు నేను అడ్డుకునేవాళ్ళు. వాళ్ళు బయట ఉండి ఏదో చెప్తున్నారు, నువ్వెందుకు తీసుకుంటున్నావు? దాని యొక్క ఘటన లోపల జరుగుతుంది చూడు. అది జరగనీయకు. నదిలాగా సజీవంగా ఉండు. కుదుట పడే వరకు మార్పును అంగీకరించు. ఇది నేను సలహాలాగా చెప్పడంలే, ఇది నేను కూడా ఆచరిస్తూ చెప్తున్నాను. ఒకవేళ నేను తెలుసుకోవాల్సింది ఏదన్నా చిన్న ఉంటే తెలుసుకుంటాను. తప్పేమీ లేదు. మూలంలో మార్పు లేదు. ఆనందంగా ఉండి అన్ని మార్పులు చేసుకో. బీరువా మార్చకు. లోపల బట్టల దొంతర ఎంతైనా మార్చుకో. క్యాన్వాస్ మార్చకు. దానిపైన ఎన్ని రంగులన్నా వేసుకో. క్యాన్వాస్ మారుస్తూ పోకు. నీ అంతర్గత క్యాన్వాస్ అనామిక, నామరూపరహితం. అది అట్లా ఉండని. అక్కడుంది రహస్యం. ఇక్కడి నుంచి మీ ఓపిక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అష్టావక్రుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన క్రాంతి తప్పకుండా ప్రసాదిస్తాడు, ఒకవేళ మీరు అంగీకరిస్తే. సరస్సు వయసు